2019 కల్లా పోలవరం నిర్మాణం పూర్తవుతుందా? కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందా? పోలవరం సకాలంలో పూర్తయితే ఆ ఘనత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానిదా, కేంద్రానిదా? వైఎస్ పీరియడ్లో కాలువలు తవ్వితే మోడీ నిధులిస్తున్నారు, కానీ చంద్రబాబు మాత్రం ఇదంతా తన ఘనతగా చెప్పుకుంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రైట్, ముందుగా మనం రఘురామ్ గారితో మాట్లాడదాం. రఘురామ్ గారు, పోలవరం 2019 కల్లా పూర్తి చేస్తాం, జూన్ కల్లా గ్రావిటీ ద్వారా ముందుగా నీరు అందిస్తాం, 2019 చివరికల్లా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరుతుందా? ఆ అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రఘురామ్ గారు సార్ చెప్పండి. వినిపిస్తుందా? సార్ వినపడలేదు, ఒకసారి చెప్తారంటే. 2019 కల్లా పోలవరం నిర్మాణం పూర్తి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. 2019 జూన్ కల్లా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలి, 2019 పూర్తయ్యే నాటికల్లా ప్రాజెక్టు మొత్తం పూర్తవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యం నెరవేరేటటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎందుకంటే కేంద్రం సహకారం లేనిదే సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంది. సార్ డే 1 నుంచి, అంటే మొదటి రోజు నుంచి కూడా, రాష్ట్రం ఏర్పడినటువంటి మొదటి రోజు నుంచి కూడా పోలవరం విషయంలో కేంద్రం ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత కమిట్మెంట్తో ఉన్నదో మనం చూస్తున్నాం. ముంపు మండలాలను కలపడం దగ్గర నుంచి, ఇవాళ నిధులు ఇవ్వడం నుంచి వరకు కూడా, ప్రాజెక్టు డిజైన్ల అనుమతి దగ్గర నుంచి, ఏదన్నా ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా, 2.5 సంవత్సరాల పైన మొదటి 2.5 సంవత్సరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వము కొద్దిగా ఆలసత్వము లేదా కనుక అంత సీరియస్గా తీసుకోకపోవడంతోనే ఇంకా వెనుకబడిందని చెప్పచ్చు. అదర్వైజ్ అప్పటి నుంచి కూడా డే 1 నుంచి కూడా 100 కోట్లే పెట్టారు. ఫస్ట్ బడ్జెట్లో 100 కోట్లు పెట్టారు. 100 కోట్లు పెట్టారని యాగి చేసి ప్రతిపక్షాలతో పాటు సమానంగా దీన్ని రాద్ధాంతం చేయాలని చూశారు. కానీ బడ్జెట్లో పెట్టకపోయినా కానీ ఇవాళకి 7,500 కోట్ల రూపాయలు, అంటే ఒక్క 35 కోట్ల రూపాయలు కూడా బాకీ లేదు వాళ్ళ కేంద్రం నుంచి. సంపూర్తి నిధులు కేంద్రం ఇస్తుంటే కూడా ఇవాళ నిధులు ఇవ్వటం లేదు అనేటటువంటి ప్రచారాన్ని ఇవాళ మనం పబ్లిక్ పాయింట్లో చూసాం. చాలామంది కేంద్రం నిధులు ఇస్తే పూర్తయిపోతుంది, కేంద్రం నిధులు ఇంకా ఇస్తే పూర్తయిపోతుంది అంటున్నారు. ప్రజలకి తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం చేయకూడదు దయచేసి. ఇది ప్రాజెక్టు పూర్తవ్వాలని చూడాలా. ఇది తెలుగుదేశానికి, తెలుగుదేశం పార్టీకో, రాష్ట్ర ప్రభుత్వానికో జీవనాడి. 3 సంవత్సరాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అంటారు. మరోవైపేమో 100 కోట్లు కేటాయిస్తే, బడ్జెట్లో కేటాయిస్తే పోలవరంకి వెంటనే నానా యాగి చేస్తుంది విపక్షాలతో కలిసి అని అంటున్నారు. అంటే అలక్ష్యం ఎక్కడ కనిపిస్తోంది? మీరు 100 కోట్లు కేటాయించినప్పుడే గట్టిగా నిలదీస్తుందని మీరే చెప్తున్నారుగా. సార్ నిలదేమల్లా 100 కోట్లు బడ్జెట్లో పెట్టినప్పటికీ కూడా బడ్జెట్కి సంబంధం లేకుండా డబ్బులు ఇస్తున్నాం కదండి. నేను చెప్పాల్సింది అది. బడ్జెట్కి సంబంధం లేకుండా పోలవరానికి నిధులు ఇస్తుంది. ఆ నిధులు ఇస్తుంటే చెప్పకుండా మీరు కేవలము కేంద్రం డబ్బులు ఇవ్వలేదేమో, డబ్బులు త్వరగా ఇవ్వలేదు, ఇలాంటి ప్రచారం మానాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు జీవనాడి కానీ ఇది తెలుగుదేశం పార్టీకో రాష్ట్ర ప్రభుత్వానికో జీవనాడి కాకూడదండి. ఇది దీనికోసం ప్రయత్నం చేయకూడదు. రాష్ట్ర ప్రజల కోసం కడుతున్నాము, రాష్ట్ర ప్రజల కోసమే కేంద్రము ముందుకొచ్చి ముంపు మండలాన్ని నేనే ఇమ్మన్నాను, నేనే ముంపు మండలాలు ఇవ్వకపోతే ప్రమాణ స్వీకారం చేయను అనేటి మాటలేం లేవండి. అవన్నీ అబద్ధాలు. దయచేసి కేంద్రం యొక్క కమిట్మెంట్ వెరీ క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఎలాంటి అలసత్వం లేకుండా నిధులు మీరు ఖర్చు పెట్టిన వెంటనే నిమిషంలో ఇస్తానని చెప్పండి గడ్కరీ గారు. అలాగే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ₹1 బాకీ లేదు. వాళ్ళ కేంద్రం నుంచి నయా పైసా బాకీ లేనటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే వాళ్ళ పోలవరం దేశవ్యాప్తంగా రాష్ట్రానికి నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ కేంద్రం మాత్రం ప్రాజెక్టు ముందుకు వెళ్ళాలని చూస్తాం. కేంద్రం మాత్రం కమిట్మెంట్ తో పనిచేస్తోంది పోలవరం విషయంలో అని చెప్తున్నారు. ఇప్పుడు రఘురామ్ గారు తెలుగు ప్రజల తరపున మాట్లాడుతున్నారో బీజేపీ తరపున మాట్లాడుతున్నారో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి 1,500 కోట్లు ఇంకా కేంద్రం బాకీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఖర్చులో ఇక ₹1 కూడా బాకీ లేదని చెప్తారు. ఇవాళ రాజమండ్రిలో మాట్లాడింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా? ప్రజలు మాట్లాడారు. ప్రజల అభిప్రాయాన్ని మీరు గౌరవించండి. ప్రజల తాలూకా అభిప్రాయాలు మీరు గౌరవించండి. కేంద్రం ఈవేళ రాష్ట్రానికి సహకరించలేదన్నది ప్రజల తాలూకా పాయింట్. అది మీరు గమనించకుండా
మీరు ఎంతసేపు నార్త్ ఈస్టర్న్ వాళ్ళకి మాట్లాడితే ఎలాగంటే మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మీరు ఆదుకుంటాం, పెద్దన్నలాగా ఉంటాం, ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తాం అని చెప్పితే మీరు ఏం చేశారు? ఇవాళ ఏం నిధులు ఇచ్చారు? మీరేమో యూసీలు ఇవ్వలేదంటారు. మీరు క్యాపిటల్కి ఏమో 1500 కోట్లు ఇస్తే 1580 కోట్లకి యూసీలు ఇచ్చిందని చెప్పి నీతి ఆయోగ్ చెప్తుంది. ఇన్ని నిధులు మీరు పెండింగ్ పెట్టుకొని నిధులు ఇవ్వకుండా కాలం అయిపోతుంటే అక్కడ కోడ్ని పెట్టి మీరు తినండి అని చెప్పి కోటా శ్రీనివాసరావు సినిమాలో ఉందని బీజేపీ వాళ్ళు చెప్తున్న కథలన్నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్లకి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రత్యేక హోదా ఉండదని చెప్పారు. 2 జీవోలు ఇచ్చి వాళ్ళకి అన్ని రాయితీలు ఇస్తున్నారు. ఇక్కడేమో మనలేమో స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమంటున్నారు. ఎందుకు ఈ వివక్షను అడుగుతున్నాం? మీతో జతకట్టినందుక, బీజేపీతో జతకట్టి 4 సంవత్సరాలు కమిట్మెంట్ తో ఉన్నందుక మాకు అవమానం. రైట్ రఘురామ్ ఈ గారు, రాష్ట్రంలో రీఎంబర్స్మెంట్ నిధులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఒకటి స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎర్త్కమ్, రాక్ఫిల్ డామ్ గేట్లకు సంబంధించి 45 డిజైన్లు ఉంటే ఇప్పటి వరకు మీరు ఆమోదించింది కేవలం 14 డిజైన్లు మాత్రమే ఆమోదించారు. డిజైన్లు కూడా ఖరారు చేయలేదు. పెరిగినటువంటి అంచనాలు 16,000 కోట్ల నుంచి 55,000 కోట్ల రూపాయలకు పెరిగితే ఆ అంచనాలను కూడా ఆమోదించలేదు. ఇవన్నీ కాకుండా, ఇవన్నీ చేయకుండా ఎలా సాధ్యమవుతుంది? అంచనాలు 2 రోజుల క్రితం 1400 కోట్ల రూపాయలు రిలీజ్ అయింది. వాళ్ళు తెలుగుదేశం నాయకులు కళ్ళున్న కబోదులా వ్యవహరిస్తున్నారు. ఈ 4 ఏళ్లు రాష్ట్రంలో అభివృద్ధి బీజేపీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది. బీజేపీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది. వాళ్ళ ముఖ్యమంత్రి 1400 కోట్ల గారు పోలవరానికి మీరు వినండి చెప్పండి. వినండి 1400 కోట్ల రూపాయలు 3 రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నయా పైసా బాకీ లేదు కేంద్రం నుంచి. అది అధికారులే చెప్పారు. కాంగ్రెస్ మీరు కలుస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ మాటలే మీరు మాట్లాడుతున్నారు. దయచేసి 4 ఏళ్ల మీ ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి చెప్పుకోండి. దయచేసి మీ ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి చెప్పండి బాబు. మీరు చెప్పరండి. మీరు మీ ముఖ్యమంత్రి ఏమీ చేయలేదని మీరే చెప్తున్నారు. మీకు దిక్కులేక కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీసుకొచ్చి మీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నారు. మీకు సిగ్గులేక కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీసుకొచ్చి దయచేసి కాంగ్రెస్ రాష్ట్రం విభజిస్తున్నప్పుడు అబద్ధం చెప్పి ఒక రోజు కూడా పదవికి త్యాగం చేయకుండా ఆయన్ని తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ చేసుకున్నారు. మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి దిక్కులేక చేసుకున్నారు. ఎవడేం చేయలేడండి. అడ్డంగా మాట్లాడడం ఆపండి. కాంగ్రెస్ పార్టీతో కలవాల్సిన పరిస్థితి మాకు లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అడ్డగోలుగా విభజిస్తున్నప్పుడు ఆ నాయకుడిని తీసుకొచ్చి మీరు ఈవేళ రాష్ట్రానికి అధ్యక్షుడు చేసుకున్నారు. మీరు పడుకున్నారండి. కాంగ్రెస్ అడ్డగోలుగా పడుకున్నారా? ఎక్కడ మీరు పడుకున్నారండి? అప్పుడు మీరు పడుకున్నారా? ఏం చేస్తున్నారు? అప్పుడు పోరాడం వచ్చింది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా పోరాడం. ఏం పాడారు? లెటర్ ఇవ్వడానికి కాదు, కాకినాడలో తీర్మానం చేసింది మీరు. కాకినాడలో తీర్మానం చేసింది మీరు. ఈవేళ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నది మీరు. రాయలసీమ నిన్న కాక మొన్న రాయలసీమకి వెళ్ళి రాయలసీమ ప్యాకేజ్ అంటారు, రాయలసీమ డిక్లరేషన్ అంటారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారు బీజేపీ పార్టీ. పడుకున్నాను, మేమేం పడుకోలేదు. ఆంధ్రప్రదేశ్ తెలుగు వారందరూ సమైక్యంగా ఉండాలని కోరుకున్నాం. మీరు తెలుగు వారికి ద్రోహులుగా మీరు వ్యవహరిస్తున్నారు. తెలుగు జాతి ద్రోహులుగా ఎవరండి? రైట్, ఎవరు పడుకున్నారు, ఎవరు నిల్చున్నారా కాదు. పోలవరం అంశం పైన నిలబడండి. పోలవరం అంశం పైన నిలబడండి. ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు. ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి గోవింద్ రెడ్డి గారు. ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సింది ఎవరు? కేంద్రం ఇవ్వాల్సింది కేంద్రం. ప్యాకేజ్ ఇస్తామని చెప్పి 50 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాము కేంద్రం. మీరు చెప్పండి, ముందర సమాధానం చెప్పండి. రైట్, మీరు సబ్జెక్ట్ రండి. ఒక నిమిషం విషయం ఉండాలా? రఘురామ్ గారు డైరెక్ట్ గా సబ్జెక్ట్ రండి. బుదేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పింది బీజేపీ నాయకులు కాదా? గోవింద్ రెడ్డి గారు వినిపిస్తోందా? గోవింద్ రెడ్డి గారు వినిపిస్తోందా? ప్యాకేజ్ మీరు ఒక నిమిషం ఇద్దరు ఆగండి. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి రఘురామ్ గారు. నేను అడుగుతున్నది రీఎంబర్స్మెంట్ నిధులు ఇంకా కొంతవరకు పెండింగ్ ఉన్నాయి.
పెరిగినటువంటి అంచనాలను ఇప్పటి వరకు ఆమోదించలేదు. స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎర్త్కమ్ రాక్ఫిల్ డామ్ డిజైన్లకు సంబంధించి 45 డిజైన్లు ఉంటే ఇప్పటి వరకు ఆమోదించింది కేవలం 14 డిజైన్లు మాత్రమే. ఈ రకమైనటువంటి ఆలస్యం జరుగుతూ ఉంటే ఇదంతా కేంద్రం వైపు నుంచి జరగాల్సింది. 2019 కల్లా నిర్మాణం పూర్తవుతుందా? నా ప్రశ్న అది. నా ప్రశ్న నాది ఒకటే, సందేహం ఒకటే సార్. చెప్పండి. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా కేంద్ర ప్రభుత్వ పనితీరును కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చేసే సహాయాన్ని కానీ ఎవరు వేరెత్తి చూపకుండా కేంద్రం పనిచేస్తుంది. అది కనబడుతోంది. నిధులు ఇవ్వడంలో విషయంలో కానీ, పర్మిషన్ ఇవ్వడంలో కానీ, సందర్శించి ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడంలో కానీ, కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వడంలో కానీ ఎక్కడా కూడా లోడ్ చేయకుండా ప్రాజెక్ట్ ఇవాళ ముందుకెళ్ళడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం అండి. నేనే చేశాను అంతా, నేనే వెళ్ళి మట్టేశాను, నేనే వెళ్ళి కాంక్రీట్ వేసాను చెప్పదు దయచేసండి. కేంద్రం మీరు నిన్న జరిగినటువంటి వర్క్ ఏ రకంగా కనిపిస్తుంది? ఒక రికార్డు స్థాయిలో పని జరిగింది కదా, ఏమైనా అభినందిస్తారా? రూపాయి కూడా పెండింగ్ లేదు. నిన్న రికార్డు స్థాయిలో జరిగినటువంటి పనుల్ని ఏమైనా అభినందిస్తారా రఘురామ్ గారు? సార్ కేంద్రం డబ్బులు ఇచ్చింది కాబట్టి కట్టారు, కట్టాలని నిర్మాణం జరుగుతున్నటువంటి తీరు, రికార్డు స్థాయిలో జరుగుతున్నటువంటి పని. మిగతా 16 ప్రాజెక్టులు ఉన్నాయి కదా, జాతీయ ప్రాజెక్టులు 16 ఉన్నాయి కదా దేశంలో జాతీయ ప్రాజెక్టులు 16 ఉన్నాయి. ఏ ప్రాజెక్టు ఇంత వేగంతో, శరవేగంతో, జెట్ స్పీడ్ తో రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేసుకుంటున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోతే ఎలా సాధ్యం అవుతుంది? మిగతా మీరు తీసుకున్నటువంటి జాతీయ ప్రాజెక్టులు అన్ని కూడా ఆ స్థాయిలో జరుగుతున్నాయి. చెప్తా సార్, కాదండి 2.5 సంవత్సరాలు ఈ పాటి ఇంకా ఎక్కడో ఉండాలి ప్రాజెక్టు. 2.5 years రాష్ట్రం చేసిన అలసత్వానికి, ఇవాళ అవినీతికి కారణమే బలైపోయిన ప్రాజెక్ట్ ఇది. అలాంటిది కేంద్రం నెత్తి మీద వేసుకుని 10 పైసలు కూడా బాకీ లేకుండా ఇవాళ రాష్ట్రము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేయాలా? ఇదేదో జబ్బలు తెలుసుకుంటే మనకు మనమే దండేసుకుని సార్, మనకు మనమే దండేసుకుని మనకు మనమే జబ్బలు తెలుసుకుంటే ఉపయోగం ఏం లేదండి. ఈ ప్రాజెక్ట్ ఇంకా కట్టాలి, చాలా త్వరితగతిన పూర్తి చేయాలి. కేంద్రము ఆహర్నిశలు అన్ని వేళలా చెప్పాల్సిన అవసరం ఉంది. నేనే కట్టాను, నేనే దగ్గరుండి ఇటుకేసాను, నేనే సిమెంట్ కలిపాను అని మాటలు చెప్పదు దయచేసండి. నేనే కంకర కలిపాను, నేనే కలిపాను, ఇవన్నీ వద్దండి. మీ సహకారం ఏ రకంగా ఉందో, మీ సహకారం ఏ రకంగా ఉందో ఒక్క నిమిషం ఆగండి. మీ సహకారం ఏ రకంగా ఉందో ఒకసారి గోవింద్ రెడ్డి గారు చెప్తారు. గోవింద్ రెడ్డి గారు చెప్పండి. సార్ వీళ్ళు 2013 పునరావాస చట్టాల ప్రకారం, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు 33,000 కోట్లు బాకీ ఉన్నారు. అవి క్లియర్ చేయలేదు. నెక్స్ట్ పర్మిషన్స్ ఇవ్వలేదు. వీళ్ళేమో రోజుకో కథ చెప్తున్నారు. రోజుకో కథ చెప్పి ప్రభుత్వం మీదేమో 2.5 సంవత్సరాలు అలసత్యంగా ఉంది, అవినీతి అంటున్నారు. 4 సంవత్సరాలు బీజేపీతో సంకీర్ణ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ లో మొత్తం అవినీతి బట్టబయలు అవుతుంది త్వరలో. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రజలు మోసం చేస్తున్నారు. అక్కడ ప్రజలకు మోసం చేశారు. రాష్ట్ర అక్కడ అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయి. అక్కడ అవన్నీ మీరు కప్పిపుచ్చుకుని ఇవాళ కేంద్రం మీద దాడి చేద్దామంటే కుదరదండి. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు అక్కడ పునరావాసం చేయకుండా ఆల్రెడీ 450 కోట్లు లెక్క చెప్పకుండా మీరు ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసుకుంటూ పోండి. అలాగా ప్రాజెక్టుని ఎక్కడో జరగాల్సిన అద్భుతంగా జరిగిందని చెప్పడం రఘురామ్ గారు ఒక విషయం చెప్పాలి. గిరిజన కమిషన్ అక్కడ పర్యటించింది, గిరిజన పార్లమెంటరీ కమిటీ అక్కడ పర్యటించింది, మసూద్ కమిటీ అక్కడ పర్యటించింది, అలాగే సిడబ్ల్యూసి వేసినటువంటి కమిటీలు కూడా అనేకం అక్కడ పర్యటించాయి. కానీ ఏవైనా సరే అక్కడ అవినీతి కానీ అక్రమం కానీ ఇతరత్ర ఏమైనా తప్పులు దొల్లాయని కానీ ఏ కమిటీ అయినా చెప్పిందా? వచ్చిన 3 కమిటీలు 4 కమిటీలు కూడా సంతృప్తిని వ్యక్తం చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మీరేమో భూసేకరణలో అవినీతి అంటున్నారు, అక్రమాలు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. మరి ఈ కమిటీలన్నీ తప్పుడు నివేదికలు ఇచ్చినట్ట, కమిటీలు తప్పుడు నివేదికలు ఇచ్చినట్ట, త్వరలో తప్పుడు నివేదికలుగా ఇవి మారబోతున్నాయా? ఎట్లా అనుకోవాలి? నేను అటు చెప్తానండి. పనులు వేగవంతం గురించి, పనులు జరిగే తీరు మీద కేంద్రం యొక్క కమిటీలు వచ్చి చూసి సంతృప్తి వ్యక్తం చేసి అదే ఇవాళ చెప్పుకుంటున్నాయి. ఇవాళ కేంద్రం డబ్బులు ఇస్తోంది కాబట్టి, కేంద్రం నిధులు ఇస్తోంది కాబట్టి, కేంద్రం సహాయం చేస్తోంది కాబట్టి ప్రాజెక్టు ముందుకు వెళ్తుందని చెప్పరే. అది చెప్పడానికి నెప్పేంటి మీకు? నాకు అర్థం కాదండి.
ఏ కాదండి. ముంపు గ్రామాల విషయంలో కాదు. అన్యాయం కేంద్రం- చేశారు. ప్రజలకు కేంద్రం ఎవరి కోసం పరిహారం చేస్తారండి? విషయంలో చట్టంలో పరిహారం పెట్టిన విషయంలో హామీలు అమలు డిఫరెన్షియేషన్ చేయకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్- పరిహారం విషయంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక్కొక్కరికి భాగస్వామ్యం కాదా? ఒక్కొక్క విధంగా ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నారు. భారతదేశంలో పరిహారం భాగస్వామ్యం విషయంలో కాదా? ఒక్కొక్క వ్యక్తికి మీ ఇంట్లో ఒక్కొక్క తెచ్చిస్తున్నారా? కుటుంబానికి ఒక్కొక్క బీజేపీ విధంగా ఆఫీస్ నుంచి ఇస్తున్నారు. తెచ్చిస్తున్నారా? పరిహారానికి ఎంతమందికి ఇవ్వాలో అసలు సంగతి చూపించట్లేదు ఇవాళ. పరిహారం విషయంలో అవకతవకలు జరిగాయని ప్రజా సంఘాలు ప్రజలు అందరూ మొత్తుకుంటున్నారండి. వీటి గురించి మేము మాట్లాడుతున్నాం. మీరు రండి. దయచేసి మీరు ఎక్కడ మాట్లాడండి. ఎవరికి అన్యాయం జరుగుతుంది వేరే దయచేసి చూపించండి. అక్కడ మోహరించి ఆఫీసుల్లో దాన్ని రెక్టిఫై ఈ చేస్తారు. పోలవరాన్ని మీరు రండి. మీ పార్టీ నిధుల కమిటీలు వేసుకోండి. అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, అది కోర్టులో కూడా ఉన్నాయి. Right. ఆల్రెడీ కోర్టులో కూడా Right. ఉన్నాయి. Right. రఘురామ్ గారు. మా దగ్గర కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. మేము ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేయడానికి అడుగుతున్నాం. రైట్ ప్రజల రఘురామ్ గారు దగ్గర ఒక్క దోచుకుని నిమిషం మన కార్యకర్తలను పెంచడం కోసం వీళ్ళు- ఒక వాళ్ళని నిమిషం పోరాటం గోవింద్ రెడ్డి గారు వస్తాను. ద్రోహులుగా గోవింద్ రెడ్డి గారు ఒక వ్యవహరిస్తున్నారు. నిమిషం ఆగండి. బీజేపీ గోవింద్ రెడ్డి గారు నాయకులు- మీకు అవకాశం ఇస్తాను, ఒక నిమిషం ఆగండి. ఒక కాలర్ ఉన్నారు గంగరాజు రాజమండ్రి నుంచి. గంగరాజు గారు మీ అభిప్రాయం ఏంటంటే పోలవరం నిర్మాణ పనులు ఏ రకంగా సాగుతున్నాయి అనుకుంటున్నారు? నిన్న రికార్డు స్థాయిలో పనులు జరిగాయి, 2019 కల్లా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉందనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం కానీ టార్గెట్ కానీ నెరవేరేటటువంటి అవకాశం కనిపిస్తోందా? అనే పాఠం ఎక్కడ నేర్చుకున్నారు? గాలి జనార్దన్ రెడ్డి దగ్గర నేర్చుకున్నారా? వైఎస్ జగన్ దగ్గర నేర్చుకున్నారా? లేకపోతే యాదగిరిప్ప దగ్గర నేర్చుకున్నారా? ఈ పాఠం ఎక్కడ నేర్చుకున్నారు? వీళ్ళకి ముందు రాజమండ్రి ప్రజలు నిన్న ఇందాక చెప్పారు ఆ పబ్లిక్ పాయింట్ లో, మా పబ్లిక్ పాయింట్ ఇన్వాల్వ్ చేయండి మీరు. ఏబిఎన్ అవకాశం ఇస్తే మేము మాట్లాడదాం. వీళ్ళు చేసే తప్పులు, వీళ్ళు డబ్బులు ఇచ్చేసినంత మాత్రాన ఇంటికి డబ్బులు ఇచ్చేస్తే పెళ్ళం వండు పెట్టద్దా? పెళ్ళం వంట చేయొద్దా? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు ఈ రఘురాం. ఎక్కడున్నారండి? వీళ్ళకి అడ్రస్ ఉందా? గంగరాజు గారు మీ ప్రశ్న డైరెక్ట్ గా అడగండి. వ్యక్తిగతంగా ఏ అంశానికి వెళ్ళకండి. మీ ప్రశ్న ఏమైనా ఉంటే రఘురామ్ గారిని అడగండి. ఓటుతోటి కొవ్వు తీసేస్తాం, తలకెక్కిన పొగ తీసేస్తాం మా ఓటుతోటి. నేను రాజమండ్రి నీకు దమ్ముంటే నా ఇంటిగా, నీకు దమ్ముంటే నా ఇంటిగా ఏంటి మాట్లాడుతున్నావు? నేను బాగుపడదా? Right. నువ్వు పుట్టావా? నువ్వు గుజరాతీ నువ్వు పుట్టావా? నా తిండి పుట్టావా? ఇక్కడ తెలుగువాడు అంటే తెలుగువాడు పౌరుషం అంటే ఏంటో చూపించాం. గంగరాజు గారు మీ ప్రశ్న ఏమైనా ఉంటే మీ ప్రశ్న ఏంటి? మీ ప్రశ్న అడగండి, దానికి సమాధానం చెప్తాను. మీరు వ్యక్తిగతంగా వెళ్ళకండి, ప్రశ్న అడగండి. ఇంకా మనకి ఇంకా ఇవ్వవలసిన డబ్బులు ఇంటే ఒక్క పైసా కూడా ఇవ్వలేదంటున్నారు. పోలవరం నిన్న మీకు ఇది డ్యామ్ పూర్తి చేశారు. పూర్తి చేస్తే అది సంతోషం కాదట, ఏడుస్తున్నారు బీజేపీ నాయకులు. బీజేపీ నుంచి ఒక కాంగ్రెస్ నాయకుడిని తీసుకొచ్చి బీజేపీ అధ్యక్షం చేశాడు. దిక్కుగా మరవలేదు. రైట్ అండి గంగరాజు గారు. ఎవరిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించి దొంగలు తీసుకొచ్చి మాట్లాడించి అవినీతి ఈ మాటలు మానుకోండి. మీకు బుద్ధి చెప్తారు. ఈ రాష్ట్ర ప్రజలు అంటే ఏంటనుకుంటున్నారు? రైట్ అండి గంగరాజు గారు. రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేస్తుంది. గంగరాజు గారు బాధ ఏంటి? రైట్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత